దినవృత్తాంతములు 2వ గ్రంథం 24వ అధ్యాయం 23వ వచనం. ఆ సంవత్సరాంతమందు సిరియా సైన్యము యోవాషు మీదికి వచ్చెను. వారు యూదా దేశము మీదికిని యెరూషలేము మీదికిని వచ్చి శేషము లేకుండా జనుల అధిపతులనందరినీ హతము చేసి తాము పట్టుకొనిన కొల్ల సొమ్మంతయు దమస్కు రాజునొద్దకు పంపిరి. సిరియనులు చిన్న దండుతో వచ్చినను యూదావారు తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందుకై యెహోవా వారి చేతికి అతి విస్తారమైన సైన్యమును అప్పగింపగా యోవాషుకు శిక్ష కలిగెను. వారు యోవాషును విడిచిపోయినప్పుడు అతడు మిక్కిలి రోగి అయి ఉండెను. అప్పుడు యాజకుడైన యెహోయాదా కుమారులు ప్రాణహత్య దోషము నిమిత్తము అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతడు పడక మీద ఉండగా అతనిని చంపిరి. అతడు చనిపోయిన తరువాత జనులు దావీదు పట్టణమందు అతనిని పాతిపెట్టిరి. కానీ రాజుల సమాధులలో అతనిని పాతిపెట్టలేదు. అతని మీద కుట్ర చేసిన వారు అమ్మోనీయురాలైన షీమాతు కుమారుడగు బాబాదు, మోయాబురాలైన షిమ్రీతు కుమారుడగు యెహోజాబాదు అనువారు. అతని కుమారులను గూర్చియు అతని మీద చెప్పబడిన అనేకమైన దైవోక్తులను గూర్చియు అతడు దేవుని మందిరమును బాగుచేయుటకు గూర్చియు రాజుల సటీక గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. అతనికి బదులుగా అతని కుమారుడైన అమజ్యా రాజాయెను. అమజ్యా ఏలనారంభించినప్పుడు 25 వాడై 29వ సంవత్సరములు 29 సంవత్సరములు యెరూషలేమును ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు. ఆమె పేరు యెహోయద్దాను. అతను యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. పూర్ణ హృదయముతో ఆయనను అనుసరింపలేదు. రాజ్యము తన స్థిరమైనప్పుడు అతడు రాజైన తన తండ్రిని చంపిన రాజసేవకులను చంపించెను. అయితే పిల్లలు తండ్రుల కొరకును చావకూడదు. ప్రతి మనిషి తన పాపము కొరకు తానే చావవలెనని మోషే గ్రంథమందలి ధర్మశాస్త్రము వ్రాయబడి ఉన్న యెహోవా ఆజ్ఞను బట్టి అతడు వారి పిల్లలను చంపక మానెను. అమజ్యా యూదా వారిని అందరినీ సమకూర్చి యూదా దేశమందంతటను బెన్యామీనీయుల దేశమందంతటను వారి వారి పితరుల ఇండ్లను బట్టి సహస్రాధిపతులను శతాధిపతులను నియమించెను. అతడు 20 సంవత్సరములు మొదలుకొని అంతకు పై ప్రాయము గల వారిని లెక్కింపగా ఈటెను డాళ్లను పట్టుకొని యుద్ధమునకు పోదగినట్టి యోధులు 3 లక్షల మంది కనబడిరి. మరియు అతడు ఇజ్రాయేలు వారిలో నుండి 1,00,000 మంది పరాక్రమశాలులు అను 200 మనుగుల వెండికి కుదిర్చెను. దైవజనుడైన ఒకడు అతని యొద్దకు వచ్చి, రాజా, ఇజ్రాయేలు వారి సైన్యమును నీతో కూడా తీసుకొని పోవద్దు. యెహోవా ఇజ్రాయేలు వారగు ఎఫ్రాయిమీయులలో ఎవరికిని తోడుగా ఉండడు. అలాగూ పోవలెనని నీకున్న ఎడల పొమ్ము. యుద్ధము బలముగా చేసినను దేవుడు నీ శత్రువు ఎదుట నిన్ను కూల్చును. నిలవబెట్టయు పడవేయుటయు దేవునికే దేవ నివసమే గదా అని ప్రకటింపగా అమజ్యా దైవజనుని చూచి, ఇజ్రాయేలు వారి సైన్యమునకు నేనిచ్చిన 200 మనుగుల వెండికి ఏమి చేసేదము అని అడిగినందుకు, దీనికంటే మరి అధికముగా యెహోవా నీకు ఇయ్యగలడని ఆ దైవజనుడు ప్రత్యుత్తరం ఇచ్చెను. అప్పుడు అమజ్యా ఎఫ్రాయిములో నుండి తన యొద్దకు వచ్చిన సైన్యమును వేరుపరచి మీ ఇండ్లకు తిరిగి వెళ్ళుడని వారికి సెలవిచ్చెను. అందుకు వారి కోపము యూదా మీద బహుగా రగులుకొనెను. వారు ఉగ్రులై తమ ఇండ్లకు తిరిగిపోయిరి. అంతటా అమజ్యా ధైర్యము తెచ్చుకొని తన జనులతో కూడా బయలుదేరి ఉప్పు పల్లపు స్థలమునకు పోయి సేయూరి వారిలో 10,000 మందిని హతము చేసెను. ప్రాణముతో నున్న మరి 10,000 మందిని యూదావారు చెరపట్టుకొని వారిని ఒక పేటు మీదకు తీసుకొని పోయి ఆ పేటు మీద నుండి వారిని పడవేయగా వారు తుత్తినీయులై పోయిరి.
అయితే తమతో కూడా యుద్ధమునకు రావద్దని అమాజ్యా తిరిగి పంపివేసిన సైనికులు షోమ్రోను మొదలుకొని బెత్‌హోరోను వరకు ఉన్న యూదా పట్టణముల మీద పడి వారిలో 3,000 మందిని హతము చేసి విస్తారమైన కొల్ల సొమ్ము పట్టుకొని పోయిరి. అమాజ్యా ఎదోమీయులను ఓడించి తిరిగి వచ్చిన తరువాత అతడు సేయూరి వారి దేవతలను తీసుకొని వచ్చి తనకు దేవతలుగా నిలిపి వాటికి నమస్కరించి ధూపము వేసెను. అందుకొరకు యెహోవా కోపము అమాజ్యా మీద రగులుకొనెను. ఆయన అతని యొద్దకు ప్రవక్తను ఒకని పంపగా, అతడు నీ చేతిలో నుండి తమ జనులను విడిపింప శక్తిలేని దేవతల యొద్ద నీవెందుకు విచారణ చేయుదువని అమాజ్యాతో అనెను. అతడు అమాజ్యాతో మాట్లాడుచుండగా రాజు అతన్ని చూచి, నీవు రాజు యొక్క ఆలోచనకర్తలలో ఒకడవైతివి, ఊరుకొనుము, నేను నిన్ను చంపనేలా అని చెప్పగా, ఆ ప్రవక్త నీవు ఈలాగున చేసి నా ఆలోచన అంగీకరించకపోవుట చూచి దేవుడు నిన్ను నశింపచేయను ఉద్దేశించి ఉన్నాడని నాకు తెలియనని చెప్పి ఊరుకొనెను. అప్పుడు యూదారాజైన అమాజ్యా ఆలోచన చేసుకొని రమ్ము, మనము ఒకరి ముఖమును ఒకరు చూచుకొందామని యెహూకు పుట్టిన యెహోయాహాజు కుమారుడును ఇజ్రాయేలు రాజు అయిన యెహోయాషు నొద్దకు వర్తమానము పంపెను. కాగా ఇజ్రాయేలు రాజైన యెహోయాషు యూదా రాజైన అనూజ్యాకు ఈలాగు తిరుగు వర్తమానము పంపెను. నీ కుమార్తెను నా కుమారునికిమ్మని లెబానోనులోనున్న ముండ్ల చెట్టు లెబానోనులోనున్న దేవదారు వృక్షమునకు వర్తమానము పంపగా, లెబానోనులో సంచరించు ఒక దుష్ట మృగము ఆ ముండ్ల చెట్టును తొక్కివేసెను. నేను ఎదోమీయులను ఓడించితిని గదా అని నీవనుకొనుచున్నావు. నీ హృదయము నీవు గర్వించి ప్రగల్భములాడునట్లు చేయుచున్నది. ఇంటి యొద్ద నిలిచి ఉండుము. నీవు నా జోలికి వచ్చి కీడు తెచ్చుకొనుట ఎందుకు? నీవును నీతోనూ యూదావారు అపజయముందుట ఎందుకు? జనులు ఎదోమీయుల దేవతల యొద్ద విచారణ చేయుచు వచ్చిరి కనుక వారి శత్రువుల చేతికి వారు అప్పగింపబడినట్లు దేవుని ప్రేరణ వలన అమాజ్యా ఆ వర్తమానమును అంగీకరింపకపోయెను. ఇజ్రాయేలు రాజైన యెహోయాషు బయలుదేరగా యూదా దేశమునకు చేరిన బెత్షెమెషులో అతడు యూదా రాజైన అనూజ్యాయును ఒకరి ముఖము ఒకరు చూచుకొనిరి. యూదావారు ఇజ్రాయేలు వారి ఎదుట నిలవలేక ఓడిపోగా ప్రతివాడును తన గుడారమునకు పారిపోయెను. అప్పుడు ఇజ్రాయేలు రాజైన యెహోయాషు యెహోయాహాజును పుట్టిన యోవాషు కుమారుడును యూదా రాజైన అనూజ్యాను బెత్షెమెషులో పట్టుకొని యెరూషలేమునకు తీసుకొని వచ్చి యెరూషలేము ప్రాకారమును ఎఫ్రాయిము గుమ్మము మొదలుకొని మూల గుమ్మము వరకు 400 మూరల పొడవున పడగొట్టెను. అతడు దేవుని మందిరములో ఒబేదెదోమునొద్దనున్న వెండి అంతయు బంగారమంతయు ఉపకరణములన్నీయు రాజు నగరనందున్న సొమ్మును కుదవపెట్టబడిన వారిని తీసుకొని షోమ్రోనుకు తిరిగి వెళ్ళెను. ఇజ్రాయేలు రాజును యెహోయాహాజు కుమారుడునైన యెహోయాషు మరణమైన తరువాత యూదా రాజును యోవాషు కుమారుడునైన అమాజ్యా 15 సంవత్సరములు బ్రతికెను. అమాజ్యా చేసిన ఇతర కార్యములు యూదా ఇజ్రాయేలు రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. అమాజ్యా యెహోవాను అనుసరించుట మానివేసిన తరువాత జనులు యెరూషలేములో అతని మీద కుట్ర చేయగా అతడు లాకీషునకు పారిపోయెను. అయితే వారు అతని వెనక లాకీషునకు మనుషులను పంపి అతని అక్కడ చంపి గుర్రముల మీద అతని శవము ఎక్కించి తీసుకొని వచ్చి యూదా పట్టణమందు అతని తండ్రుల యొద్ద అతనిని పాతిపెట్టిరి. అంతటా యూదా జనులందరూ 16 ఏండ్ల వాడైన ఉజ్జియాను తీసుకొని అతని తండ్రి అయిన అమాజ్యాకు బదులుగా రాజుగా నియమించిరి. అతడు ఎలతును కట్టించి రాజుకు తన తండ్రి అతని పితరులతో కూడా నిద్రించిన తరువాత అది యూదా వారికి తిరిగి వచ్చినట్లు చేసెను. ఉజ్జియా ఏలనారంభించినప్పుడు 16 ఏండ్ల వాడై యెరూషలేములో 72 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు. ఆమె పేరు యెకొల్యా. అతడు తన తండ్రి అయిన అమాజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను.
దేవుని ప్రత్యక్షతన విషయము అందు తెలివి కలిగిన జకార్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. అతడు బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధము చేసి గాతు ప్రాకారమును, యబ్నే ప్రాకారమును, అష్టోదు ప్రాకారమును పడగొట్టి అష్టోదు దేశములోను ఫిలిష్తీయుల ప్రదేశములోను ప్రాకారపురములను కట్టించెను. ఫిలిష్తీయులతోనూ గూర్బయులలో నివసించిన అరబీయులతోనూ మెహోనీయులతోనూ అతడు యుద్ధము చేయగా దేవుడు యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయము చేసెను. అమ్మోనీయులు ఉజ్జియాకు పన్నిచ్చువారైరి. అతడు అధికముగా బలాభివృద్ధి నొందెను కనుక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములన్నిటా వ్యాపించెను. మరియు ఉజ్జియా యెరూషలేములో మూల గుమ్మము దగ్గరను పల్లపు స్థలముల గుమ్మమును దగ్గరను ప్రాకారపు మూల దగ్గరను దుర్గములను కట్టించి గుమ్మములను దిట్టపరచెను. అదియు కాక పెషేలా ప్రదేశంలోను మైదాన ప్రదేశంలోనూ అతనికి విస్తారమైన పశువులుండగా అతడు అరణ్యములో దుర్గములు కట్టించి అనేకమైన బావులు తవ్వించెను. వ్యవసాయమందు అతడు అపేక్ష గలవాడు గనుక పర్వతములలోను కొర్మేలులోను అతనికి వ్యవసాయకులను ద్రాక్ష తోట పనివారును కలిగి ఉండేది. యుద్ధమునకు ఉజ్జియాకు సైన్యము కలిగి ఉండెను. అందులోని యోధులు రాజు అధిపతులలో హనన్యా అను వాని చేతి కింద నుండిరి. ఖజానాదారుడగు మయసేయాయు ప్రధానమంత్రియగు యెహీయేలును వారి లెక్క ఎంతైనది చూచి వారిని పటాలముగా ఏర్పరచువారై ఉండిరి. వారి పితరుల ఇండ్ల పెద్దల సంఖ్యను బట్టి పరాక్రమశాలులు 2600 మంది అయిరి. రాజునకు సహాయము చేయుటకై శత్రువులతో యుద్ధము చేయుటయందు పేరు పొందిన పరాక్రమశాలులైన 3,07,500 మంది గల సైన్యము వారి చేతి కింద ఉండెను. ఉజ్జియా ఈ సైన్యము అంతటికి డాళ్లను, ఈటెలను, శిరస్త్రాణములను, కవచములను, విల్లులను, వడిసెలను చేయించెను. మరియు అతడు అంబులనేమి పెద్ద రాళ్లనేమి ప్రయోగించుటకై ఉపాయశాలలు కట్టించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోను బురుజులలోనూ ఉంచెను. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను కనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనసున గర్వించి చెడిపోయెను. అతడు ధూమపీఠము మీద ధూపము వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మందియు అతన్ని వెంబడి లోపలికి పోయిరి. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా యెహోవాకు ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలములలో నుండి బయటికి పొమ్ము. నీవు ద్రోహము చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగ చేయదని చెప్పగా ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరములో ధూపపీఠము ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూచుచునే ఉన్నప్పుడు అతన్ని నొసట కుష్ఠరోగము పుట్టెను. ప్రధాన యాజకుడైన అజర్యాయును యాజకులందరూ అతని వైపు చూడగా అతడు నొసట కుష్ఠగలవాడై ఉండెను కనుక వారు తడవు చేయక అక్కడి నుండి అతనిని బయటికి వెళ్ళగొట్టిరి. యెహోవా కన్ను మొత్తెనని ఎరిగి బయటకు వెళ్ళుటకు తానను త్వరపడెను. రాజైన ఉజ్జియా తన మరణ దినము వరకు కుష్ఠరోగి అయి ఉండెను. కుష్ఠరోగి అయి యెహోవా మందిరములోనికి పోకుండా ప్రత్యేకింపబడెను కనుక అతడు ప్రత్యేకముగా ఒక ఇంటిలో నివసించుచుండెను. అతని కుమారుడైన యోతాము రాజు ఇంటివారికి అధిపతి అయి దేశపు జనులకు న్యాయము ఒక ఇంట్లో నివసించను. అతని కుమారుడైన యోతాము రాజు ఇంటి వారికి అధిపతి అయి దేశపు జనులకు న్యాయము తీర్చుచుండెను. ఉజ్జియా చేసిన ఇతర కార్యక్రమాలను గూర్చియు ఆమోజు కుమారుడును ప్రవక్తయు అయిన యెషయా వ్రాసెను. ఉజ్జియా తన పితరులతో కూడా నిద్రించెను. అతడు కుష్ఠరోగి అని రాజుల సంబంధమైన శ్మశాన భూమిలో అతని పితరుల దగ్గర అతని పాతిపెట్టిరి. అతని కుమారుడైన యోతాము అతనికి బదులుగా రాజాయెను. యోతాను
యోతాము ఏలనారంభించినప్పుడు 25 వాడై యెరూషలేములో 16 సంవత్సరములు ఏలెను. అతని తల్లి సాదోకు కుమార్తె, ఆమె పేరు యెరూషా. యెహోవా మందిరములో ప్రవేశించుట తప్ప అతడు తన తండ్రి అయిన ఉజ్జియా యొక్క చర్య ఎంతటి ప్రకారము చేయుచు యెహోవా దృష్టికి యథార్థముగానే ప్రవర్తించెను. అతని కాలములో జనులు మరింత దుర్మార్గముగా ప్రవర్తించుచుండిరి. అతడు యెహోవా మందిరపు ఎత్తు ద్వారమును కట్టించి ఓపేలు దగ్గరనున్న గోడ చాలా మట్టుకు కట్టించెను. మరియు అతడు యూదా పర్వతములలో ప్రాకారపురములను కట్టించి అరణ్యములలో కోటలను దుర్గములను కట్టించెను. అతడు అమ్మోనీయుల రాజుతో యుద్ధము చేసి జయించెను. కనుక అమ్మోనీయులు ఆ సంవత్సరము అతనికి 200 మనుగుల వెండిని, 10,000 కొలల గోధుమలను, 10,000 కొలల యవనులను ఇచ్చిరి. ఈ ప్రకారముగా అమ్మోనీయులు మరు సంవత్సరమును మూడవ సంవత్సరమున అతనికి చెల్లించిరి. ఇలాగు యోతాము తన దేవుడైన యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించి బలపరచబడెను. యోతాము చేసిన ఇతర కార్యములను గూర్చియు, అతడు చేసిన యుద్ధములన్నిటి గూర్చియు, అతని చర్యను గూర్చియు ఇజ్రాయేలు యూదా రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అతడు ఏలనారంభించినప్పుడు 25 వాడై యెరూషలేములో 16 సంవత్సరములు ఏలెను. యోతాము తన పితరులతో కూడా నిద్రించెను. అతడు దావీదు పట్టణమందు పాతిపెట్టబడెను. అతని కుమారుడైన ఆహాజు అతనికి బదులుగా రాజాయెను.